నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు ఈ ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి జాయింట్ హౌస్ ఉంది సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్, ఒక హౌస్ ఉంది. ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, రేపే డెలివరీ చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి, మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తాను కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో. నువ్వు చదువుకోలేదమ్మా, నువ్వు 5వ తరగతి చదువుకున్నావా? మీద పరిస్థితి సార్, నాకు చదివించుకునే సోమత లేక ఆయనకు 15 లక్షలు పెట్టుకుంటాను సార్. నన్ను 20 హాస్పిటల్లో తిరిగి వచ్చి నేను నాకు తిప్పలు పడలేదు సార్. నేను ఇస్తున్నాను చాలా మీద పరిస్థితి నాకు. చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మీ అందరికీ నేను చూస్తాను. చూసి ఈ 4 ఎకరాలు బాగుంది కదా, లింగాలు కూడా తీసుకోండి. ఎట్లా చేయాలి నేను చెప్తాను, ప్లాన్ చేద్దాం. ఓకే అమ్మా, నేను చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి, అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో. వీళ్ళని ఏం చేయాలో చూద్దాం. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. ఏమన్నా పైసలు కట్ చేయడం గానీ వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా, ఎవరు తీసుకోరు కదా. అడిగినా ఇవ్వద్దండి. మంచిదమ్మా. అడ్డు నీ పేరేంటి? యాక్టివ్